హాయ్ హలో నమస్తే. నేను మీ రఘుదేపాక. వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అధికారంలోకి రావడానికి ముఖ్య కారకులు ఎవరంటే నిరుద్యోగులని రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాలలో ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో దాదాపుగా దాదాపుగా 2,00,000 ఉద్యోగాలు మొదటి ఏడాదిలోనే నింపుతామని వాళ్ళు హామీ ఇవ్వడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ గెలుపుకై కంకణం కట్టుకొని ప్రచారం చేశారు. ఆ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధిక సీట్లు సాధించి అధికారం చేపట్టడం జరిగింది. వాళ్ళ అధికారంలో వచ్చిన మొదటి ఏడాదిలోనే దాదాపుగా 2,00,000 నింపుతామని వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో, అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కాకుండా రాష్ట్రానికి చెందినటువంటి అనేక మంత్రులు కూడా ప్రస్తావించడం జరిగింది. ఉదాహరణకి శ్రీధర్ బాబు, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే బట్టి విక్రమార్క, వీళ్ళు కూడా చాలా సందర్భాలలో ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ విషయంలో చాలాసార్లు ప్రకటన చేయడం జరిగింది. అయినప్పటికీ 2023లో అధికారం చేపట్టాక ఇప్పుడు 2025 జూన్ నాటికి ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి ప్రకటన లేకపోవడం కూడా అభ్యర్థుల్లో ఒక సందేహం కలిగింది. ఎందుకంటే మేము ఒక పార్టీని కాదని మా కోసం అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కలిసి మా కోసం పార్టీ మారితే మార్పు జరిగితే ఉద్యోగాలు కొత్త నియామకాలు చేపడతారనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ గెలిపించుకున్నాం. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా అలాంటి చలనమే ఉంది. అంటే స్తబ్దతనం ఉందని మరోసారి నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేయడంతో పాటుగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకతను ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో చాలా వ్యతిరేకత అయితే ఉండడం జరిగింది. ఒకానొక సందర్భంలో లేదా రీసెంట్గా ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా ఇప్పుడున్నటువంటి 119 సీట్లలో కనీసం 10 సీట్లు కూడా గెలిచే పరిస్థితి కనిపించదు ఒకవేళ ఎలక్షన్స్ వస్తే. అలా అంత వ్యతిరేకత నిరుద్యోగుల నుంచి ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీని అభిమానించే కొందరు వ్యక్తులు అయితేంది, కార్యకర్తలు అయితేంది చాలామంది మనకు కాల్ చేసి మీరు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ప్రస్తావన తీసుకొచ్చి దాని ఒక వీడియో ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగితే ఎంతో కొంత సమాచారము ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా మంత్రులకి తెలుస్తుందనే ఉద్దేశంతో చాలామంది రిక్వెస్ట్ చేయడంతో మనమైతే వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే నిరుద్యోగుల వల్లనే మీరు ఈరోజు అధికారాన్ని చేపట్టి మీరు అంటే మీ అధికారాన్ని చేపట్టి మీరు దాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఫలితమే కాబట్టి వాళ్ళకి ఏమి కావాలి ఏమునే ఒక ఆలోచనకు వచ్చేసి రేపు జరగబోయే 2025 జూన్ 5న రాష్ట్ర కేబినెట్ జరగబోయే క్యాబినెట్లో ఇలాంటి కీలక అంశాలన్నింటినీ కూడా మీరు ప్రస్తావిస్తే నిరుద్యోగులకి ఒక భరోసాను ఇచ్చిన వాళ్ళు అవుతారు. మిమ్మల్ని నెలకి నిరుద్యోగ భృతి ఇవ్వమని వాళ్ళు అడగడం లేదు. అంతేకాకుండా ఇప్పుడు ఇమీడియట్గా 2,00,000 ఉద్యోగాలు నింపమని వాళ్ళు 1 సంవత్సరం నింపమని అడగడం లేదు. ఇప్పుడైతే ఏ శాఖలో ఖాళీలు ఉన్నాయో ఆ శాఖలో తీసుకొచ్చుకున్న ఖాళీలను అన్నీ కూడా ఫిలప్ చేయండి అని అడుగుతున్నారు. ముఖ్యంగా గ్రూప్కి సంబంధించి, అలాగే కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఏంటంటే జీపీఓ నోటిఫికేషన్. ఒకసారేమో మంత్రి పొంగులేటి గారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటారు, ఇంకోసారేమో రెవెన్యూ శాఖతో అంటారు. ఇలా గందరగోళ పరిస్థితులు కూడా సృష్టించి అభ్యర్థులలో మీపై ఉన్న నమ్మకాన్ని కూడా పోగొట్టుకుంటున్నారు. ఇప్పటికే దాదాపుగా 3,000 పైచీలకు పోస్టులని రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా నింపారు. కాబట్టి ఈ యొక్క జీపీఓ నోటిఫికేషన్లో దాదాపుగా 7,000 పైచీలకు పోస్టులకి మీరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అనగా టీజీపీఎస్ ద్వారా మీరు కనుక నింపగలిగితే రాష్ట్రంలో ఉన్నటువంటి 7,000 మంది నిరుద్యోగులకి ఒక చేయూతనిచ్చిన వాళ్ళు అవుతారు. ఆ 7,000 మంది నిరుద్యోగులకి దాదాపుగా కనీసము వారిపై చాలామంది ఆధారపడి ఉంటారు కాబట్టి, కుటుంబాలు ఆధారపడి ఉంటాయి కాబట్టి మీరు ఒక భరోసా ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓకేనా? అది కూడా మీ యొక్క గెలుపుకు మరోసారి కారణమవుతుంది. కాబట్టి మీరు జీపీఓ నోటిఫికేషన్ 100% టీజీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ ఇస్తే చాలామందికి భరోసాను కల్పించిన వాళ్ళు అవుతారు. కాబట్టి దాన్ని మీ యొక్క నిర్ణయాలను వెనక్కి తీసుకొని దాన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేయాలని మీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులే మాతోటి చెప్పించాలని చెప్పిస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? జీపీఓ నోటిఫికేషన్ని దాదాపుగా టీజీపీఎస్సీ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మీరు నింపాలని
అభ్యర్థులు అలాగే నిరుద్యోగులు మీ యొక్క కార్యకర్తలు మీ యొక్క అధికారం ఉన్న పార్టీలో ఉన్నటువంటి చాలామంది కూడా మా ద్వారా చెప్పించాలని అనుకుంటున్నారు కాబట్టి దీన్ని 100% అమలు చేయాలి. జీపీ నోటిఫికేషన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అమలు చేయాలి. అంతేకాకుండా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో అంతేకాకుండా ప్రకటించిన జాబ్ క్యాలెండర్ని కూడా వెంటనే ప్రకటించాలి. ఎందుకంటే దీన్ని మీరు అమలు చేస్తలేరు. ప్రతి సంవత్సరం కూడా జూన్ 2వ తారీఖున ఎన్ని ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలు ప్రస్తావిస్తామని మీరు చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. కాబట్టి మీ మాటలు ఉట్టియే అని చాలామంది నిరుద్యోగులు కూడా సోషల్ మీడియాలో ఆగ్రహాన్ని మీపై వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి తప్పు నిర్ణయాలు తీసుకోకుండా ముఖ్యంగా ఆ ప్రజలకు ఏం కావాలి, నిరుద్యోగులకు ఏం కావాలి, అభ్యర్థులకు ఏం కావాలి ఆ వైపుగా ఆలోచించి పార్టీని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నారు మీ కార్యకర్తలు. కాబట్టి వెంటనే జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అంశాన్ని కూడా మీరు తొందరగా తెరపైకి తీసుకొచ్చి ఒక వారం రోజుల్లోనే దీనికి సంబంధించిన ప్రస్తావన ముందు మీ యొక్క నిర్ణయాలను వేగవంతం చేయాలని కోరుకుంటున్నారు చాలామంది కూడా. రైట్. అంతేకాకుండా పదవి విరమణ వయసు, ఇది చాలామంది అభ్యర్థులను కలిచివేసే విషయం. సరే, మీ లాజిక్స్ మీకుంటాయి, మీ లెక్కలు మీకుంటాయి, కానీ దీనివల్ల చాలామంది నిరుద్యోగులు దీనిపైన కొంచెం అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని కూడా ఈ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే వీరి వల్ల ఎంతో అంటే ఇప్పుడు వీళ్ళ పింఛన్స్ అయితే ఏంది, వీళ్ళ సాలరీస్ అయితే ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది కావచ్చు. అయినప్పటికీ వీళ్ళకి ఇచ్చే సాలరీస్ తోటి ఇప్పుడున్న సాలరీస్తో చాలామంది ఎంప్లాయీస్ నియమించుకోవచ్చు. ఉదాహరణకు జీపీఓలో మీరు తక్కువ అమౌంట్తో కూడా చేయడానికి, అంటే ఓ 35-40 సాలరీతో చేయడానికి చాలామంది నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి తప్పు నిర్ణయాలు తీసుకోకండి. ఓకేనా? ఇలాంటి తప్పు నిర్ణయాలు తీసుకోకండి. చాలామంది అభ్యర్థులను మీరు అంటే యువతని మీరు మోసం చేసినట్టు అవుతుంది. కాబట్టి యువత ఎక్కడైతే పనిలో నిమగ్నం కాదో అక్కడున్న ఆర్థిక వ్యవస్థ మొత్తం కుల్లగొట్టడం అవుతుంది. కాబట్టి ఇలాంటి చెత్త నిర్ణయాలు తీసుకోవడం బంద్ చేయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసి అభ్యర్థులకు నష్టం చేసే ముఖ్యంగా కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ లాంటి, అలాగే గ్రూప్స్కి సంబంధించి 1కి సంబంధించి జీవో 29, అలాగే కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించిన 46 జీవోను కూడా వెంటనే రద్దు చేసి దానికి సంబంధించిన పాత జీవోలు ఏమైతే ఉన్నాయో అభ్యర్థులకి ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకోండి. ఓకేనా? అభ్యర్థులకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోండి. మీరు తీసుకున్న చెత్త నిర్ణయం వల్లనే ఈరోజు గ్రూప్ 1 కంప్లీట్ కాలేదు. ఓకేనా? ఈ 29 జీవో వల్లనే మీకు కాలేదు. మరి ఎవరైతే మీకు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ మేధావులు ఎవరిచ్చారో ఈ నిర్ణయం వల్ల ఈరోజు కంప్లీట్ కాలేదు. ఓకేనా? అంతేకాకుండా ఈ జీవో 29 వల్ల కొత్త వాళ్ళని తీసుకోవడం వల్ల కూడా ఇది ముందుకు పోలేదని అన్న విషయాన్ని సీఎం గారికి తెలియజేయండి. చాలామందికి మీ పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్సీలు అయితేంది, రీసెంట్గా వచ్చిన ఎమ్మెల్సీలు అయితేంది పక్కదో పట్టించి ఆ గ్రూప్ 1 ముందుకు పోనీయలేదు. ఓకేనా? వాళ్ళ స్వార్థ ప్రయోజనం కోసం దాన్ని అలా చేయడం వల్లనే ఆ గ్రూప్ 1 ముందుకు పోలేదు. కాబట్టి ఇలాంటి జీవోలను తీసుకురాకండి. మన యొక్క కాంగ్రెస్ పార్టీ కోసము నిరుద్యోగులందరూ ముందుకు వచ్చారు. కాబట్టి వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం మీరు పాటుపడాలని కోరుకుంటున్నారు చాలామంది అభ్యర్థులు కూడా. అంతేకాకుండా రీసెంట్గా సిలబస్ కమిటీ, నూతన సిలబస్ కమిటీని ప్రకటిస్తామని మీరు ప్రకటించారు. ఆ కమిటీని ప్రకటించారు. దాని ప్రస్తావన ఎక్కడ కూడా లేదు. వెంటనే తొందరగా సిలబస్ ఏమిటి, ఆ సిలబస్ ఉన్న అంశాలు ఏమిటి తొందరగా ప్రకటిస్తే అభ్యర్థులు వాళ్ళ యొక్క ప్రిపరేషన్లో ఉన్నారు. కాబట్టి ఎందుకంటే మీరు గజిబిజి గందరగోళంలో సిలబస్ ప్రకటించి వెంటనే ఎగ్జామ్స్ పెడతారు. దీనివల్ల సిలబస్ అనేది కంప్లీట్ కాదు. దీనివల్ల కూడా మరోసారి అశోక్ నగర్కి రోడ్లపైన ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు అప్పుడు ఏం చేస్తారు, మన దొంగ ప్రచారాలు చేస్తారు. వీళ్ళు నిజంగానే ఎగ్జామ్స్ పెట్టద్దు అంటున్నారు. అంటే మీ ఇష్టం వచ్చిన సిలబస్ మార్చుకుంటూ మీ ఇష్టం వచ్చిన సిలబస్ పెడితే పుస్తకాలు ఎప్పుడు చదువుతారు, ఎప్పుడు కంటెంట్ అయిపోగొట్టుకుంటారు, ఎప్పుడు దాని రివిజన్స్ అవుతాయి, ఎప్పుడు ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేస్తారు. అలా చెత్త నిర్ణయాలు తీసుకోకుండా వెంటనే తొందరగా అభ్యర్థులకు అనుగుణంగా ఉండే సిలబస్ని తొందరగా ప్రకటించండి. దానివల్ల కూడా చాలామంది ఇలాంటి నిస్పృహకు గురిగారు కాబట్టి తొందరగా నూతన సిలబస్ని ప్రకటించండి. అంతేకాకుండా చాలా సందర్భాలలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గ్రామీణ ప్రాంత విద్యార్థులకి కోచింగ్ సెంటర్స్ ఫ్రీగా పెడతామని చాలా సందర్భాల్లో అంటే దానికి సంబంధించిన సెంటర్స్ను కూడా తీసుకొస్తామని ప్రకటించడం జరిగింది. కాబట్టి గ్రామీణ ప్రాంత విద్యార్థులని ముఖ్యంగా అభ్యర్థులను ముందు తీసుకురావాలంటే ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిల్ ఇస్తారా, అంతేకాకుండా నియోజకవర్గాల వారీగా ముఖ్యంగా గ్రూప్స్ లాంటి, అలాగే డిఎస్సి లాంటి, అలాగే కానిస్టేబుల్ ఎస్ఐ లాంటి పోస్ట్ నోటిఫికేషన్కి సంబంధించి
ఫ్రీ కోచింగ్ ఇస్తే చాలామంది గ్రామీణ ప్రాంత విద్యార్థులకి చాలా మంచి చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇవన్నిటిని కూడా మీ యొక్క పరిగణలోకి తీసుకొచ్చుకొని రేపు క్యాబినెట్ మీటింగ్లో లేకుంటే మీ యొక్క పర్సనల్ ఎజెండాలో కూడా నిరుద్యోగులకు సంబంధించిన అంశాలు మంచి అంశాలు కాబట్టి ఈ అంశాలను ప్రస్తావిస్తారని, వీటిని అమలు చేస్తారని ఆ నిరుద్యోగుల తరపున, ముఖ్యంగా మీ కార్యకర్తల తరపున, మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరపున నేను తెలియజేస్తున్నాను కాబట్టి వీటిని ఆలోచన తీసుకొని అమలు చేయడానికి ఒక బాధ్యతగా, ముఖ్యంగా ప్రభుత్వం ఇవన్నీ కూడా మంచి ఆలోచనలు, మంచి సూచనలు కాబట్టి మీరు అమలు చేస్తారని కోరుకుంటూ, మీ రఘుదేపాక